ఆకాశవాణి శ్రోతలకి నమస్కారం. 10వ తరగతి పరీక్షలు అయిపోయాయి, రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. మరి విద్యార్థులంతా కూడాను చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆఫ్టర్ దట్ 10th క్లాస్ ఏం చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఎక్కడ చదువుకోవాలి, ఇదంతా కూడాను ఒక ప్రశ్నార్థకమైనటువంటి విషయం. ఈ విషయంలో అటు తల్లిదండ్రులు కానీ ఇటు విద్యార్థులు కానీ చాలా మీమాంస పడుతూ ఉంటారు. ఏం చేయాలి అనేది. అయితే జీవితంలో త్వరగా స్థిరపడాలంటే మరి 10వ తరగతి తర్వాత తొందరగా ఉద్యోగం పొందాలి, లేదంటే మంచి స్కిల్ ఉన్నటువంటి నాలెడ్జ్ మనం సంపాదించుకోవాలి అంటే సాంకేతిక విద్య అనేది చాలా ముఖ్యం. పాలిటెక్నిక్ కోర్సులు, ఈ పాలిటెక్నిక్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి చాలా వరకు మన రాష్ట్రంలో. మరి ఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి, ఆ కోర్సు చేయడం వల్ల మనకి ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది, భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగాలు మనం పొందవచ్చు ఇత్యాది విషయాలు మనతో చర్చించేందుకు కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ శ్రీ జంగిలి శ్రీనివాసరావు గారు మన స్టూడియోస్ లో ఉన్నారు. వారిని అడిగి ఈ పాలిటెక్నిక్ కోర్సులో ఏమేం కోర్సులు అందుబాటులో ఉన్నాయి, ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. మన రాష్ట్రం మొత్తంగా చూస్తే ఈ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఎన్ని సీట్లు ఇప్పుడు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయంటారు? తెలంగాణలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాలిటెక్నిక్ లో దాదాపు 30,000 సీట్లు అందుబాటులో ఉన్నాయండి. ప్రభుత్వ ప్రైవేట్ కళాశాల అంటే అమ్మాయిలకు కూడా కలిపి మొత్తంగా 30,000 సీట్లు. ఈ 30,000 సీట్లకి పాలిటెక్నిక్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు, పాలిసెట్. ఆల్రెడీ పిల్లలు కూడా అప్లై చేసుకుంటూ ఉన్నారు. ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది? మే 24వ తారీఖు ఉదయం 11 గంటల నుంచి 1:30 వరకు ఎగ్జామ్ ఉంటుందండి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు 2.5 hours. 2.5 hours లో ఎన్ని మార్కులకి ప్రశ్నపత్రం ఉంటుంది, వీళ్ళు ఎన్ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది? ఇది 2 విధాలుగా జరుగుతుందండి ఎగ్జామ్. ఇది మ్యాథ్స్ వచ్చేసి 60 మార్క్స్ ఉంటుంది, ఫిజిక్స్ 30 మార్కులు, కెమిస్ట్రీ 30 మార్కులు. అలాగే కొంతమంది పిల్లలు ఎవరైతే మనకి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కానీ వెటర్నరీ ఇంజనీరింగ్ కానీ డిప్లొమా చదవాలనుకుంటే, లేదా డిప్లొమా ఇన్ హార్టికల్చర్ చదవాలంటే వాళ్ళు బయాలజీ కూడా రాసుకోవచ్చు అండి. బయాలజీ కూడా 30 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. అంటే వీళ్ళు అప్లై చేసుకున్నప్పుడు కోడింగ్ దాంట్లో కోడ్ చేయాలండి. సో టోటల్ గా మనకు వచ్చేసి 120 మార్క్స్ కి ఎగ్జామ్. బయాలజీ రాయాలి అని అంటే అదొక 30 మార్క్స్, 150 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుందండి. సో పిల్లలకి మనకి 2 ర్యాంకింగ్స్ ఇస్తారు, ఎంపీసీ ర్యాంకింగ్ అండ్ ఎంబైపీసీ ర్యాంకింగ్ అని సపరేట్ గా ఇస్తారు. సో బయాలజీతో ఇచ్చే ర్యాంకింగ్ ఏమో ఎంబైపీసీ ర్యాంకింగ్ అంటాము, బయాలజీ లేకుండా ఇచ్చే ర్యాంకింగ్ ఏమో ఎంపీసీ ర్యాంకింగ్ అంటాము. ఎంపీసీ ర్యాంకింగ్ తోనేమో పాలిటెక్నిక్ లో మనకి అడ్మిషన్ ఇస్తారు, ఎంబైపీసీ ర్యాంకింగ్ తోని మనకి అగ్రికల్చర్ ఇంజనీరింగ్, హార్టికల్చర్ ఇంజనీరింగ్, వెటర్నరీ దీంట్లో మనకి ఎంబైపీసీ ర్యాంక్ తో అడ్మిషన్స్ ఇస్తారు. అంటే విద్యార్థి ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి? అంటే అప్లికేషన్ పెట్టే టైంలో ఈ అగ్రికల్చర్ వైపు వెళ్ళాలి అనుకుంటారా, లేకపోతే మామూలు జనరల్ గా ఉన్నటువంటి పాలిటెక్నిక్ కోర్సులు అభ్యసించాలంటే ఏ విధంగా వాళ్ళంటే బయాలజీ సబ్జెక్ట్ గా ఉండాలంటారా? వాళ్ళకి బయాలజీ సబ్జెక్ట్ రాస్తేనే మనకు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ గానీ హార్టికల్చర్ గానీ రాయడానికి మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. కంపల్సరీ ముందే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే సార్, బాగుంది. మరి ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ అన్ని అయిపోయిన తర్వాత సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే ఇప్పుడున్నటువంటి కొత్త కోర్సులు పాలిటెక్నిక్ అందుబాటులోకి ఏమున్నాయి విద్యార్థులకి? మనకి కొత్త కోర్సెస్ వచ్చేసి దాదాపుగా ఇప్పుడంతా కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ కి పిల్లలు అట్రాక్ట్ అవుతున్నారు. సో దానికోసం ఇప్పుడు పాలిటెక్నిక్ లో కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ ఇలాంటి కొత్త కోర్సెస్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వీటి కాల వ్యవధి అన్ని కూడా 3 సంవత్సరాలు. మరి దీనికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ ఫ్యాకల్టీస్ కానీ అందుబాటులో ఉన్నారంటారా? అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్ లో మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారండి. ఇప్పటి వరకు డిపార్ట్మెంట్ లో మీరు చెప్పిన కొత్త డిపార్ట్మెంట్లలో పాస్ అవుట్ అయిన పిల్లలు ఏమైనా ఉన్నారా? ఉన్నారండి. అందరికీ కూడా దాదాపుగా ప్లేస్మెంట్స్ వచ్చాయి, లేదా హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్ళాలి అన్నా వెళ్ళొచ్చు. ప్లేస్మెంట్స్ అంటే ఏ విధంగా ఇస్తారు? పాలిటెక్నిక్ అనేది ఎవరైతే పిల్లలు త్వరగా సెటిల్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి పాలిటెక్నిక్ అనేది మంచి స్ట్రీమ్ అండి. సో పాలిటెక్నిక్ చదవగానే 3 years లో మనకి మినిమం 2 lakhs నుంచి మాక్సిమం 6 lakhs ప్యాకేజ్ వరకు గ్యారంటీగా వస్తుంది. పిల్లలు ఫైనల్ ఇయర్ లో ఉండగానే వాళ్ళకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరుగుతాయి. సో క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో, ఎవరైతే డిప్లొమా 60% మార్క్స్ తో కంప్లీట్ చేస్తారో వాళ్ళకందరికీ దాదాపుగా జాబ్స్ వస్తాయి. ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్ళాలనుకుంటారో వాళ్ళు మాత్రము హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్ళొచ్చు. ఎవరైతే ఇమీడియట్ గా సెటిల్ అయిపోవాలి, ఒక కంపెనీలో జాబ్ లో జాయిన్ అయిపోవాలి అనే వాళ్ళకి మాత్రము క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. వాళ్ళు ఈజీగా జాబ్ లో ప్లేస్ అవుతారండి. ప్రతి తల్లిదండ్రి యొక్క కోరిక ఏంటంటే పిల్లవాళ్ళని ఇంజనీరింగ్ చేయడం లేకపోతే డాక్టర్ని చేయడం అనే కోరిక ఉంటుంది. పాలిటెక్నిక్ కోర్సుల మీద ఒక చిన్న చూపు అనేది ఇప్పటికీ కూడా కొంతమందిలో ఉంది. అది పోగొట్టడానికి మరి ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా మీరు కొన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్లేస్మెంట్స్ ఇప్పించడం గానీ పిల్లల్ని సెటిల్ చేయడం గానీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూస్తే
పాలిటెక్నిక్ కోర్సులో చేరిన తర్వాత విద్యార్థికి ఆ యొక్క విద్యా విధానం సెమిస్టర్స్ వైజ్ గా ఉంటుందా, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కంప్లీట్ చేసుకోవడానికి ఉంటుందా, లేకపోతే 3 సంవత్సరాలు కలిపి ఒకేసారి కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది? ఇది సెమిస్టర్ ప్యాటర్న్ లో ఉంటుందండి. ఇది 3 సంవత్సరాల కోర్సు. దీంట్లో 2.5 సంవత్సరాలు కాలేజ్కి రావాల్సి ఉంటుంది. 6 మంత్స్ వచ్చేసి ఇండస్ట్రీలో ట్రైనింగ్ కి పంపిస్తాం, అప్రెంటిస్ ట్రైనింగ్ లాగా. ఓకే, ట్రైనింగ్ రెస్పాన్సిబిలిటీ మీరే మేమే తీసుకుంటాం. మేమే ఇండస్ట్రీకి 6 నెలలు ట్రైనింగ్ పంపిస్తాము. సో 6 నెలలు ట్రైనింగ్ టైంలో కూడా వీళ్ళకి దాదాపు 8,000 నుంచి 12,000 వరకు స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది సెమిస్టర్ ప్యాటర్న్ లో జరుగుతుంది. సో ప్రతి 6 నెలలకి మనకి ఒక సెమిస్టర్ ఉంటుంది. సో ఇందులో మనకి 50% థియరీ సబ్జెక్ట్స్ ఉంటాయి, 50% ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఎడ్యుకేషన్ మనకి పాలిటెక్నిక్ కంప్లీట్ చేయాలి అని అంటే ఈ అన్ని సబ్జెక్ట్స్ మనం పాస్ అవుతే 6 మంత్స్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కూడా కంప్లీట్ అవ్వగానే మనకి డిప్లొమా అనేది అవార్డ్ చేస్తారు. పాలిటెక్నిక్ అనగానే ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఉంటుంది. మరి గ్రామీణ వాతావరణంలో ఎక్కువగా ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారు. వారిలో కాస్త నార్మల్ విద్యార్థులు కూడా ఉంటారు. నార్మల్ విద్యార్థులకి చదువు అంతగా రాకపోవచ్చు, 10th క్లాస్ బొటాబొటి మార్కులతో పాస్ అయిన విద్యార్థులు పాలిటెక్నిక్ అప్లై చేసుకుంటే ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది? చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇది ఎందుకంటే దాదాపుగా పిల్లవాడు డిప్లొమా కంప్లీట్ చేసేసరికి అతనికి 18 ఇయర్స్ ఏజ్ వస్తుంది. సో 18 ఇయర్స్ ఏజ్ లో ఎవరైతే త్వరగా సెటిల్ అయిపోవాలనుకుంటారో పాలిటెక్నిక్ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. సో ఎవరైతే మధ్యతరగతి, బిలో మధ్యతరగతి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పాలిటెక్నిక్ లో అనేది మంచి ఇదండి. ఇందులో ఫీజు వచ్చేసి గవర్నమెంట్ ఫీజు వచ్చేసి 3,800 రూపాయలు సంవత్సరానికి. అదే ప్రైవేట్ కాలేజీలో అయితే 15,500 రూపాయలు. సో ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు ఎవరైనా ఉన్నా, ఈడబ్ల్యూఎస్ పిల్లలున్నా ఈ ఫీజు మొత్తం కూడా గవర్నమెంటే పే చేస్తుంది. సో వీళ్ళకి ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం బర్డెన్ ఏమీ ఉండదు. సాధారణంగా ఒక ఇంటర్మీడియట్ చేయాలంటే లోకల్లో ఒక కాస్ట్ ఉంటుంది, సిటీకి వెళ్తే ఒక కాస్ట్ ఉంటుంది, టౌన్ లోకి వెళ్తే ఒక కాస్ట్ ఉంటుంది. పాలిటెక్నిక్ ఎక్కడ చేసినా ఇదే కాస్ట్ అంటారా? ఎక్కడైనా ఇదే కాస్ట్ అండి. సో ఏ ఊర్లో చదివినా కూడా అక్కడ ప్రతి కాలేజీలో మనకి దాదాపుగా అన్నిటిలో హాస్టల్స్ ఉన్నాయి. హాస్టల్స్ లేని దగ్గర కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉంటాయి. సో దాదాపుగా హాస్టల్ మొత్తం కూడా గవర్నమెంట్ మనకి ఫ్రీగానే ఇస్తుంది. ఎడ్యుకేషన్ కూడా ఫ్రీ, హాస్టల్ ఫెసిలిటీ కూడా ఫ్రీ. ఫ్యూచర్ లో అంటే మీరు చెప్పిన సెమిస్టర్స్ అన్ని కంప్లీట్ చేసుకుని బ్యాక్లాగ్స్ లేకుండా చేసినప్పుడు ఫ్యూచర్లో అంటే పాలిటెక్నిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫర్దర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే ఎలాంటి అవకాశాలు ఉంటాయి? వీళ్ళకందరికీ లాటరల్ ఎంట్రీలో ఈసెట్ ఎగ్జామ్ ఉంటుందండి. లాటరల్ ఎంట్రీ అంటారు. దీంట్లో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో డైరెక్ట్ గా జాయిన్ అయిపోవచ్చు. ఓకే, దీనికి 10% రిజర్వేషన్ ఉంటుంది. సో ఈజీగా అంటే మనకు ఎంసెట్ తో కంపేర్ చేసుకుంటే కాంపిటీషన్ అనేది చాలా తక్కువ. సో దాదాపుగా మనకి 30,000 మంది స్టూడెంట్స్ డిప్లొమా జాయిన్ అవుతారు. అందులో ప్లేస్మెంట్ కి వెళ్ళగా ఒక 20,000 మంది ఉంటారు. సో దాదాపుగా మనకి 40,000 సీట్లు ఉన్నాయి. ఈసెట్ రాసే పిల్లలు మాత్రం 20,000 ఉంటారు. సో ఈసెట్ రాసిన ప్రతి స్టూడెంట్ కి మనకి ఇంజనీరింగ్ లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. వారికి జనరల్ గా ఎంసెట్ ద్వారా వచ్చిన విద్యార్థులకి వీళ్ళకి ఏమైనా సర్టిఫికేట్ ప్రదానం చేయడంలో గానీ లేకపోతే ఆ యొక్క దాని వాల్యూలో కానీ తేడా ఏమైనా ఉంటుందంటారా? లేదండి, రెండింటికి ఒకటే సర్టిఫికేట్, యూనివర్సిటీ అనేది ఒకటే సర్టిఫికేట్ ఇస్తుంది. ఎలాంటి డిఫరెన్షియేషన్ ఉండదు. ఫ్యూచర్ లో వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకున్నప్పుడు పాలిటెక్ నుంచి బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఎక్కువగా ఉండబోతాయి? ఇంజనీరింగ్ వాళ్ళకి డిప్లొమా చేసి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళ పిల్లలకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ డిప్లొమాలోనే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. ఇంటర్మీడియట్ నుంచి వెళ్లే స్టూడెంట్ కంటే కూడా పాలిటెక్నిక్ నుంచి వెళ్లే స్టూడెంట్ కి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. సో ప్రైవేట్ కంపెనీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ డిప్లొమా స్టూడెంట్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. ఇప్పుడున్నటువంటి ట్రెండ్ కూడా అదే, కొత్త కోర్సులు ఎక్కువగా పిల్లలు నేర్చుకుంటూ ఉన్నారు. వీళ్ళకి ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది? ప్లేస్మెంట్స్ కానీ లేకపోతే ఫర్దర్ ఎడ్యుకేషన్ కానీ ఏ విధంగా ఉండబోతుంది? ఫ్యూచర్ చాలా బాగుంటుందండి. పాలిటెక్నిక్ లో దాదాపుగా మనకి 23 ట్రేడ్స్ ఉంటాయండి. ఇందులో మనకి ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మైనింగ్, మెటలర్జీ, ఇవి కాకుండా మనకి కొన్ని ఇన్నోవేటివ్ కోర్సెస్ ఉంటాయండి. లెదర్ టెక్నాలజీ, ఫ్యాషన్ టెక్నాలజీ, టెక్స్టైల్ ఇంజనీరింగ్, ప్రింటింగ్ టెక్నాలజీ, ఆటోమొబైల్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా 100% ప్లేస్మెంట్ వచ్చే కోర్సెస్. ఈ కోర్సులతో పాటు జనరల్ గా రెగ్యులర్ గా మనకి ఎప్పుడు పాలిటెక్నిక్ లో ఉండే కోర్సులు చేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. సో ఇక్కడ మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే అండి, 3 సంవత్సరాల డిప్లొమా చదివిన తర్వాత ఒక 4-5 సంవత్సరాలు జాబ్ చేసుకొని జాబ్ తో పాటు కూడా బీటెక్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం నుంచి మనకి ఆ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మనకి పార్ట్ టైం ఇంజనీరింగ్ ఉంది. సో వాళ్ళు ఈవినింగ్ టైంలో
హాయిగా వెళ్ళి ఇంజనీరింగ్ చదువు అంటే జాబ్ కి వాళ్ళు లాంగ్ లీవ్ తీసుకోవాల్సి ఉంటుంది, కంటిన్యూ చేయొచ్చు. కంటిన్యూ చేసుకోవచ్చు, జాబ్ చేసుకుంటూ ఇంజనీరింగ్ చదువుకోవచ్చు. అదే డైరెక్ట్ గా ఎంసెట్ నుంచి వెళ్ళిన వాళ్ళకి అవకాశం లేదండి. ఎవరైతే ఇండస్ట్రీలో వర్క్ చేస్తారో, డిప్లొమా అయిపోయిన తర్వాత ఎవరైతే జాబ్ కి వెళ్తారో ఆ జాబ్ తో పాటు బీటెక్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. బీటెక్ తర్వాత ఎంటెక్ చేయాలంటే చేసుకోవచ్చు అండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. డిప్లొమా చదివిన వాళ్ళు బీటెక్ చదువుకోవచ్చు, ఎంటెక్ చదువుకోవచ్చు, పిహెచ్డి కూడా చేసుకోవచ్చు. చాలా మంది విద్యార్థుల ఫ్యాషన్ ఏంటంటే 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చేయాలనే కోరిక ఉంటుంది. ఎందుకంటే కాలేజ్ లైఫ్ వాళ్ళు కూడా దాన్ని ఎంటర్టైన్ చేయాలి, కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది అనేసి మనకున్నటువంటి మీడియా అంతా కూడా అదే చూపిస్తుంది. కాలేజ్ లైఫ్ ఈ విధంగా ఎంజాయ్ చేయొచ్చు అని చూపిస్తుంది. ఇది చాలా క్లిష్టమైన సమయం, వాళ్ళ వయస్సు అది ఎటు తేల్చుకోలేని పరిస్థితి ఉంది. మరి ఈ పాలిటెక్నిక్ కోర్సుల వైపు అట్రాక్ట్ చేయడానికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా ఎలాంటి అంటే ముందస్తుగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం గానీ, వాళ్ళకి కౌన్సిలింగ్ పెట్టడం గానీ చేస్తుంటారు స్కూల్ లెవెల్? మేము ప్రతి స్కూల్ కి వెళ్లి పాలిటెక్నిక్ గురించి అడ్వర్టైజ్ చేస్తున్నాము. సో ప్రతి పిల్లవాడిని కూడా పాలిటెక్నిక్ అట్రాక్ట్ చేస్తున్నాము. పిల్లవాడికి వెళ్లి పాలిటెక్నిక్ ఒక లాభాలు ఏంటి, సో త్వరగా సెటిల్ అవ్వడానికి ఉన్న ఛాన్సెస్ ఏంటి, వాళ్ళు చదువుకోవాల్సిన హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి ఉన్న రూట్ ఏంటి, ఇదన్నీ మేము కూడా ప్రతి గవర్నమెంట్ స్కూల్ అండ్ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి చెప్పడం జరుగుతుందండి. 2023 వరకు పాస్డ్ అవుట్ పిల్లల్లో ఎంత పర్సెంటేజ్ ఇప్పటి వరకు ప్లేస్మెంట్స్ తీసుకున్నారు? ప్లేస్మెంట్ అయితే 100% గ్యారంటీ అండి. సో ఇవాళ బ్రాంచ్కి వచ్చేసి దాదాపు ఒక 60 మంది విద్యార్థుల్లో దాదాపు ఒక 30 మంది ప్లేస్మెంట్కి వెళ్తారు, ఒక 30 మంది హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తారు. డిప్లొమాలో మోస్ట్ పాపులర్ బ్రాంచెస్ ఏంటండి? డిప్లొమాలో పాపులర్ బ్రాంచెస్ అంటే ఏవైతే ఇన్నోవేటివ్ ఉంటాయి, ఇప్పుడు ప్యాకేజింగ్ టెక్నాలజీ, ప్రింటింగ్ టెక్నాలజీ, మైనింగ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, మెటలర్జీ ఇంజనీరింగ్, ఇవేంటి అంటే చాలా మంది పిల్లలకి అవేర్నెస్ లేదు. సో మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే అంటే దాదాపుగా అందరికీ మనకి ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ జాయిన్ అవుదాం అనుకుంటారు. సో ఇక్కడ ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీరింగ్ లో దాదాపుగా కొన్ని వేల మంది చదువుతున్నారు. ఇదే మైనింగ్ గానీ, మెటలర్జీ గానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ గానీ మనకి స్టేట్ లో ఉన్నాయి దాదాపుగా 60 నుంచి 120 సీట్లు మాత్రమే. సో వీటి అన్నిటికి కూడా గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. సో ఎవరైతే ఇన్నోవేటివ్ కోర్సెస్ జాయిన్ అవుతారో వాళ్ళకి ఇమీడియట్ గా ప్లేస్మెంట్ దొరుకుతుంది. అలా కాదు అంటే పబ్లిక్ సెక్టర్ లో కూడా చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. సో మనకి పబ్లిక్ సెక్టర్ జాబ్స్ లో కూడా దాదాపుగా 1:3, 1:5 కాంపిటీషన్ ఉంటుంది. సో పబ్లిక్ సెక్టర్ లో సెలెక్ట్ అవ్వాలి అని అంటే కనుక ఈజీగా ఈ ఇన్నోవేటివ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్సెస్, ఈ రొటీన్ కోర్సెస్ కాకుండా ఇన్నోవేటివ్ కోర్సెస్ లో జాయిన్ అవుతే వాళ్ళు త్వరగా సెటిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన విషయాలన్నీ విన్న తర్వాత విద్యార్థి మీమాంసలో పడతాడు ఏ కోర్సు తీసుకోవాలి అనే దానిలో. ఒక విద్యార్థి కోర్సు తీసుకున్న తర్వాత ఇంటర్చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది? అదే ఛాన్స్ లేదండి. ఫస్ట్ ఇయర్ నుంచి ఏ కోర్స్ కి ఆ కోర్స్ సిలబస్ ఉంటుంది. సో ఇందులో ఇంటర్చేంజ్ అనే ఆప్షన్ ఉండదు. ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళు ఇప్పుడు ప్రింటింగ్ టెక్నాలజీ అయితే ప్రింటింగ్ గురించి నేర్పిస్తాం, ప్యాకేజింగ్ అయితే ప్యాకేజింగ్, ఆటోమొబైల్ అయితే ఆటోమొబైల్. సో ఇక్కడ ఇంటర్చేంజ్ చేయడం అనేది కుదరదు. ఖచ్చితంగా కంప్లీట్ చేయాల్సిందే, లేదంటే లాస్ అవ్వాల్సిందే. కంప్లీట్ చేయాల్సిందే. సార్ ఈ సీట్ తీసుకున్న తర్వాత వాళ్ళు 3 years కంపల్సరీ చేయాల్సిందే. లేదు ఇంటర్చేంజ్ చేసుకోవడానికి మీరు ఏమైనా అవకాశం ఇస్తారా ఓపెనింగ్ లోనే? ఇక్కడ ఓపెనింగ్ లో ఇలా ఇంటర్చేంజింగ్ అనేది ఏమి ఉండదండి. ఇక్కడ కావాలి అని అంటే పిల్లలు ఇప్పుడు సపోజ్ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, వీళ్ళకి సర్టిఫికేట్ కోర్సెస్ ఉంటాయి. మూక్స్, స్వయం అని సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను, 3 సంవత్సరాలు మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను, లేదా ఎలక్ట్రానిక్స్ చదువుతున్నాను, నాకు కంప్యూటర్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. సో దీనికోసం మూక్స్, స్వయం అని సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని కోర్సెస్ని ఇస్తుంది. ఇది ఆన్లైన్లో వాళ్ళే టీచ్ చేస్తారు, దానికి ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో ఇది ఈక్వల్ టు కంప్యూటర్ సైన్స్ డిప్లొమా కింద కూడా కన్సిడర్. మనకి 2 డిప్లొమాస్ వస్తాయి. ఒకటి వచ్చేసి కంప్యూటర్ సైన్స్ డిప్లొమా, ఈ డిప్లొమా ఒకటి మేజర్ కోర్స్ అంటాం, మైనర్ కోర్స్ అంటాం. సో మెకానికల్ ఇంజనీరింగ్ ఏమో మేజర్ డిప్లొమా వస్తుంది, అందులో కంప్యూటర్ సైన్స్ అనేది మైనర్ డిప్లొమా. ఫ్యూచర్ లో వాళ్ళు చేయబోయే ఉద్యోగాలకి ఈ సర్టిఫికేట్లు వాళ్ళకి సపోర్ట్ చేస్తాయి. కంపల్సరీ సాఫ్ట్వేర్ కావాలనుకున్నా లేదా ఇతర తప్పకుండా సపోర్ట్ చేస్తాయి. అలా మల్టిపుల్ గా ఎన్నైనా చేసుకోవచ్చండి. సో ఇవాళ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది వచ్చింది. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఈవెన్ ఇంజనీరింగ్ స్టూడెంట్ కూడా ఆర్ట్స్ అండ్ సైన్సెస్, ఆర్ట్స్ లో అంటే డాన్స్, కరాటే ఇవన్నీ కూడా జాయిన్ అవ్వచ్చు. ముఖ్యంగా గ్రామీణ వాతావరణంలో పెరిగిన విద్యార్థులకి ఈ డిప్లొమా కోర్సుల పట్ల అవగాహన అనేది తక్కువగా ఉంది. అలాగే టౌన్స్ లో ఉన్న విద్యార్థులకు కూడా ఏంటంటే ఫ్యాషన్ గా వాళ్ళు సిటీకి వెళ్ళిపోవాలా, అక్కడ హాస్టల్లో ఉండాలా, హాస్టల్ లైఫ్ లీడ్ చేయాలా అనే కోరికలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ మోల్డ్ అవడానికి మంచి సమయం. ఈ సమయాన్ని తల్లిదండ్రులు ఏ విధంగా గుర్తించాలంటారు? పాలిటెక్నిక్ కోర్స్ అనేది వీళ్ళు అడాలసెంట్ ఏజ్ లో ఉంటారండి, 15 to 18 years ఏజ్ లో. అవును. ఈ ఏజ్ లో కనుక పిల్లలు కనుక బాగా ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఈ డిప్లొమాతో కనుక కరెక్ట్ గా చదివితే ఇంకా వాళ్ళ రిమైనింగ్ లైఫ్ 30-40 years హాయిగా బతకొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేకుండా.
సో వీళ్ళు డిప్లొమాతో పాటు ఇంజనీరింగ్ చదువుకోవచ్చు, ఎంటెక్ చదువుకోవచ్చు, నచ్చిన కోర్సు కంప్యూటర్ సైన్స్ డిప్లొమాస్ చదువుకోవచ్చు, సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయి. సో ఏదైనా ఇమ్మీడియట్ గా మనకు వచ్చేసి దాదాపుగా మినిమం 20,000 జాబ్ అయితే పక్కా వస్తుంది. పాలిటెక్నిక్ అనేది కంపల్సరీ ప్లేస్మెంట్ ఓరియంటెడ్ కోర్స్. ఓకే. అంటే ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలకు ఈక్వల్ గా వాళ్ళకి అవకాశాలు దొరుకుతాయా? ఈక్వల్ ప్లేస్మెంట్స్ ఉంటాయండి, ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. కాకపోతే ప్రభుత్వ కళాశాలలో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ల్యాబ్స్ కానీ ఫ్యాకల్టీ కానీ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉంటారు కంపేర్ టు ప్రైవేట్ కాలేజెస్. ఓకే. స్కిల్ అనేది పిల్లలు డెవలప్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా గవర్నమెంట్ కాలేజెస్ ఏంటంటే స్టూడెంట్ ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. సో మనకు ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుంది, సంవత్సరానికి 3,000 రూపాయలు. సో పిల్లవాడు కూడా గవర్నమెంట్ కాలేజ్కే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. కానీ సీట్ రావాలి కదా. కొంచెం చదివితే వీళ్ళు చదువుకున్న 10th క్లాస్ సిలబసే ఉంటుంది, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో కొంచెం వాళ్ళు చదివిన దాంట్లోనే ఉంటుంది. సో ఇప్పుడు ఎలాగో మనకి ఇంకొక 4 రోజులు టైం ఉంది పాలిసెట్ ఎగ్జామ్కి. కొంచెం ప్రిపేర్ అవుతే మంచి కాలేజీలో మంచి బ్రాంచ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. వీటితో పాటు అగ్రి పాలిటెక్నిక్స్ ఉన్నాయి, మరి వాటిల్లో ఏ విధంగా ఉండబోతుంది ఫ్యూచర్? సో మనకి ఇక్కడ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అని ఉంటుంది, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అని ఉంటుంది. సో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్లో మన రాష్ట్రంలో దాదాపుగా 700 సీట్లు ఉన్నాయి. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అనేది 3 సంవత్సరాల కోర్సు, దాంట్లో మనకి 370 సీట్ల వరకు ఉన్నాయి. ఇది కాకుండా హార్టికల్చర్ ఉంటుంది, డిప్లొమా ఇన్ హార్టికల్చర్, ఇది 2 సంవత్సరాల కోర్సు. దీంట్లో మనకి 200 సీట్లు అందుబాటులో ఉన్నాయి. డిప్లొమా ఇన్ వెటర్నరీ అని ఉంటుంది. సో డిప్లొమా ఇన్ వెటర్నరీ మనకి పివి నరసింహారావు యూనివర్సిటీ ఆఫర్ చేస్తాం. సో అందులో మనకి దాదాపుగా 120 సీట్ల వరకు ఉన్నాయి. సో ఇందులో ఏ కోర్స్ చదివినా కూడా పిల్లవాడికి ఉద్యోగం వచ్చే ఛాన్స్ 100% గ్యారంటీగా ఉంటుంది. అడ్మిషన్స్ ఇప్పుడు పిల్లలు తీసుకుంటున్నారా? ఇప్పుడు మన దీనికి పాలిసెట్ ఎగ్జామ్ అయిన తర్వాత మనకి కౌన్సిలింగ్ ఉంటుందండి. కౌన్సిలింగ్ లో మనకి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. దానికి కూడా పాలిసెట్ కంపల్సరీ. ఓకే. ఆ ర్యాంక్ ని బట్టి వాళ్ళకి సీట్ అలాట్మెంట్. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చేయాలన్నా, డిప్లొమా ఇన్ హార్టికల్చర్ చేయాలన్నా, డిప్లొమా ఇన్ వెటర్నరీ చేయాలన్నా వాళ్ళు పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాయాల్సిందే, పాలిటెక్నిక్ క్వాలిఫై అవ్వాల్సిందే. ఏదేమైనా విద్యార్థి 10th తర్వాత కళాశాల విద్య వైపు అటు అంటే జనరల్ ఎడ్యుకేషన్ వైపు వెళ్లకుండా తన కెరీర్ లో తొందరగా సెటిల్ అవ్వాలనుకుంటే పాలిటెక్నిక్ కోర్సులు చేసి ఆ తర్వాత ఫ్యూచర్ లో మంచి ఉద్యోగాన్ని పొందే అవకాశం అనేది మెండుగా ఉంది ఈ పాలిటెక్నిక్ కోర్సుల వల్ల. చాలా బాగుందండి, చాలా చక్కటి విషయాలు మా శ్రోతలకు తెలియజేశారు. నమస్కారం అండి. నమస్తే.